యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రే ఏంట్రా చైర్ల మధ్య కొంచెం గ్యాప్ వదలండి. సరే బాబు. రే మండపం ముందు కొంచెం ప్లేస్ ఉండాలి. అలాగే బాబు. ఓకేనా? కానివ్వండి కానివ్వండి. త్వరగా కానివ్వండి. రేయ్ సార్ మీరేంట్రా ఇంకా ఎంతసేపు డెకరేట్ చేస్తారు? అయిపోతుంది సార్. గంటలో మండపం డెకరేషన్ పూర్తవ్వాలి. అలాగే సార్, అయిపోతుంది సార్. కానివ్వండి. ఓకే సార్. రేయ్ ఈ కొబ్బరి బొండాలు తీసుకెళ్ళి లోపల పెట్టు. అలాగేనయ్యా. రే ఆగు. అయ్యా లోపలికి తీసుకెళ్ళి ఏం చేస్తావు? వచ్చిన వాళ్ళకే కొబ్బరి బొండాలు కొట్టిస్తానయ్యా. రేయ్ వచ్చిన వాళ్ళందరికీ కొబ్బరి బొండాలు కొట్టివ్వడం కాదురా, కాసేపట్లో అల్లుడు గారు వస్తున్నారు, తీసుకెళ్లి అల్లుడు గారు గదిలో పెట్టు. అలాగేనయ్యా. వెళ్ళు. ఏ వీరయ్య, పూల బొట్టలు రెడీ చేసావా? శాన్వి, అన్నయ్య. అమ్మ ఎక్కడ? అమ్మ అది మరి ఏదో పనిలో. ఇవాళ నీ పెళ్ళి, ఇప్పుడు కూడా గొంతులో ఆ తడబాటేంటి? కళ్ళల్లో ఆ దిగులేంటి? ఏమైంది నీకు? అబ్బే అదేం లేదన్నయ్య, నేను హ్యాపీగానే ఉన్నాను. హ్యాపీగా కనిపించడానికి, హ్యాపీగా ఉన్నాను అని చెప్పడానికి చాలా తేడా ఉంది శాన్వి. నాకు నువ్వు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నట్టు కనిపించట్లేదు. మాట్లాడవే. ఏంటండి గట్లాడుతారు? ఏంది మీ డౌట్? డౌట్ కాదు, పెళ్లిపీటల మీద కూర్చోవాల్సిన ఈ టైంలో ఆడపిల్ల ఎలా ఉండాలి? ఎట్లుంటది? డాన్స్ చేస్తుందా ఏంది? ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏందండి, గిన్ని దినాలు తల్లిగారింట్ల అమ్మతోటి అన్నతోటి అయినోళ్ళతోటి కలిసిపోయి బతికి ఆప్యాయత వంచుకున్న ఆడపిల్ల ఇయ్యాల ఇంకొకరి ఏలు పట్టుకొని అత్తారింటికి పోతుంది, పుట్టింటికి దూరం అవుతుందంటే గుండెల్లా ఎంత భారం ఉంటుందో మీకెరకలేదా? మీకెట్లా ఎరకైతే తేండ్రి, ఒక్కసారి ఆడపుట్టుక ఉడితే ఎరకైతుంది. దానికి అంత బాధపడాల్సిన అవసరం ఏముంది? అయినా శాన్వి ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు, ఈ ఊళ్ళోనే కదా ఉంటుంది. ఎంత ఊళ్ళనే అత్తగారున్నా బాధుండదా? నన్ను కూడా ఊళ్ళనే కదా ఇచ్చిండ్రు, రోజు మా ఊళ్ళింటికి పోతున్నానా?
శాన్వి కూడా అంతే. రేపటి నుంచి రోజు మన ఇంటికి వస్తుందా? సమ్రాట్ సమ్రాట్ ఏంట్రా గౌతమ్? వినయ్ వాళ్ళు బయలుదేరారంట. ఎంతసేపట్లో వస్తున్నారు? ఆన్ ది వే అంటరా, ఇప్పుడే ఫోన్ చేశారు. గౌతమ్, వినయ్ వాళ్ళకి ఏ లోటు రాకూడదు, ఏ విషయంలోనూ డిస్టర్బ్ కాకూడదు. అన్ని ఏర్పాట్లు చేశానురా, చిన్న ప్రాబ్లం కూడా రాదు. శ్రీవల్లి, ఆ వస్తున్నా. ఏందండి? త్వరగా వచ్చేసేయండి, వినయ్ వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. గట్నే అండి, వస్తాం. రే పదరా. శ్రీవల్లి, ఏంటి ఇది? ఏందమ్మా? ఏంటి అని అడుగుతావేంటే? ఇంకా సేపట్లో పెళ్లి వాళ్ళు వస్తున్నారు, పనులన్నీ జరిగిపోయాయి. నువ్వేమో ఈ పెళ్లి ఆగుతుంది అంటావు, రోహిత్తోనే శాన్వికి పెళ్లి జరుగుతుంది అంటావు, కానీ రోహిత్ ఏడి? శ్రీవల్లి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. అల్లుడు గారిని పిలిచి ఇప్పటిదాకా జరిగింది చెప్పేవే. అమ్మా ఏమంటున్నవే? అవునే, నాకు గుండె దడగా ఉంది. అల్లుడు గారేమో పెళ్లిలో ఏ లోటు రాకుండా దగ్గరుండి ఇంత నమ్మకంతో పనులు చేయిస్తున్నారు. నువ్వేమో రోహిత్ని తీసుకొస్తావంటావు. ఇది ఏ ప్రమాదానికి దారి తీస్తుందో తల్లి, నా మాట వినవే. అమ్మా నీకు దండం పెడతానే, సరే ఒక్క 2-3 గంటలు నువ్వు మాట్లాడుకో. ఏంటి అలా అంటావు? గాలికి దీపం పెట్టి దేవుడని మొక్కితే ఎలాగా? లే, రోహిత్ ని పట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. సరే ఓపిక పట్టాలి. రోహిత్ దొరుకుతాడని నాకు నమ్మకం ఉంది. కానీ నేనేం చేయలేకపోతున్నా, గిడకెళ్ళి కదలేకపోతున్నా. గా దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు. బామా, శ్రీవల్లి, ఇప్పుడే వచ్చిండ్రా? అవునే, ఇప్పుడే వచ్చినా. అనయ్య, వదిలేది? అది శ్రీవల్లి మరి. అబ్బా, మీ వదినకి పనికి రాత్తి. సరే మీరు లోపలికి వాండ్రి, పెళ్లి పిల్లగాడు వచ్చే టైం అయింది. గట్లనే వాండ్రి. వెళ్ళాలి, ఎలాగైనా ఆ పెళ్లిని ఆపి శాన్విని పెళ్లి చేసుకోవాలి, లేదంటే శాన్వి బతకదు. ఇంకొక క్షణం కూడా లేట్ చేయకూడదు.
తెలుసురా నువ్వు ఈ పని చేస్తావని. నన్ను వెళ్ళనివ్వండి. రే, అది జరగదు అని తెలిసి ఆ డైలాగ్ చెప్పడానికి సిగ్గేట్లేదేంట్రా? తప్పించుకోవడానికి నీకే అంత తెలివుంటే బంధించిన దాన్ని నాకెంతుండాలి? నువ్వు ఏం చేసినా నన్ను ఆపలేవు. వదండి. రే, నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ పెట్టింది ఇలా వదిలేయడానికి కాదురా. అమ్ముడు పోతే కొందామని, తోక జాడిస్తే ప్రాణం తీద్దామని. కాని నాకు నీ ప్రాణం అవసరం. ఇంకొన్ని గంటల్లో శాన్వి పెళ్లి. ఆ పెళ్లి జరగాలి. అప్పుడు నీకు విముక్తి. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఆయుధాన్ని ఇంత తేలిక ఎలా వదిలేసేది? వీడిప్పుడప్పుడే లేవడు కాబట్టి చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది మేడం. అలాగే జరగాలి. ఆ శ్రీవల్లి తలకిందులుగా తపస్సు చేసిన వీడు దొరకకూడదు. నేను పెళ్ళికెళ్తున్నాను. ఎందుకు? స్కూటీ లాంటి నీ సున్నితమైన బాడీని టిప్పర్లా గుద్దినందుకు. ఈ స్కూటీ మీది. గుద్దినా రుద్దినా మీకు కాకుండా ఎవరికుంటుంది హక్కు? లవా, ఏమైంది? ప్లగ్లో పవర్ ఉంటుంది, హగ్గులో పవర్ ఉంటుంది, కానీ నీ లిప్పులో పవర్ బ్యాంకే ఉన్నట్టుంది దని. పోలవా, కనెక్షన్ ఇవ్వకముందే కనెక్ట్ అయిపోయాను. నిజంగానే పోయేవాణ్ణి దని. అంత తొందరగా పోనిస్తానా? ఏం చేస్తావేంటి? కట్నంగా నా స్కూటీ ఇచ్చి, కానుకగా నా బ్యూటీ ఇచ్చి, నిన్ను లూటీ చేసేదాకా నిన్ను వదిలి నేను పోలేనులే, అది నిజములే. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు పాడుతుంటే పాడెక్కేదాకా నీ పాదాల దగ్గర కుక్క పిల్లలా పడుండాలనుంది దని. పాడు. మీ పేరే కాదు, మీ టచ్ కూడా హాటే. ధనియాలు ధనియాలు లవంగం ఇక మిక్స్ అయితే లైఫ్ అంతా గుమగుమలే. అచ్చా, సార్ ఏం చేస్తున్నారా? అది బాబు, మరి ధనియాలు పాపం పువ్వులు మొయ్యలేకపోతుంటే హెల్ప్ చేస్తున్నాను. ఆహా, క్షమించండి బాబు.
గ్యాప్ దొరికింది కదా అని సాంగ్ వేసేసుకున్నావా? రేపు 1000 స్తంభాల గుడి ముందు షెడ్ వేసుకోవాలి. వేదవ్వ, నువ్వేంటి ఇంకా చూస్తున్నావు? వెళ్తున్నా బాబు. రేయ్, పెళ్లి వాళ్ళు వస్తున్నారు. వెళ్ళి కూల్ డ్రింక్స్, స్నాక్స్ ఏం కావాలో చూడు. అలాగే బాబు. వెళ్ళ. టైం దొరికితే చాలు ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాడు. వేదవ్వ. పెద్దమ్మా, వినయ్ వాళ్ళు వస్తున్నారు. వస్తున్నారా? శ్రీవల్లి ఎక్కడ? శ్రీవల్లి, శ్రీవల్లి. వస్తున్నా. అదిగో వినయ్ వాళ్ళు వచ్చేసారు. భవానీ, అల్లుడు గారికి హారతి ఇవ్వాలి. నువ్వు రెడీ చెయ్యి. సామ్రాట్, మనం రిసీవ్ చేసుకుందాం. నమస్తే. నమస్కారం బావగారు. నమస్కారం. నమస్తే. హలో బాబు గారు. నమస్కారం. నమస్తే. 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 నమస్కారం. భవానీ, హారతి. తనియానికి చెప్పానండి. తనియాను, ఆర్తి. అయ్యయ్యో, ఇదేం అప్సెట్ వదినా? శుభవా అంటూ నా కొడుకు పెళ్ళింట్లో అడుగు పెడుతుంటే ఈ తుమ్ములు దగ్గులు ఏంటి? ఏదో అంత మంచిది కాదేమో నాక. దేనికి మంచిది కాదు. బావగారు, వాళ్ళు అలాగే అంటారు, మీరేం పట్టించుకోకండి. నాకైతే ఏదో డౌట్ కొడుతుంది. డౌట్ కొట్టుడేందమ్మా? చలికాలం షురు అయింది. ఎవరికో పరిచయం పట్టి తుమ్మిండ్రు. దీనికే గట్లంటే ఎట్లా? ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. పెళ్లిలో ఏదైనా జరగరాంది జరిగితే ఎవరి బాధ్యత శ్రీవల్లి? ఏమీ జరగదు. అంతా సవ్యంగానే జరుగుతుంది. కాలం మన చేతిలో ఉంటుందా బాబు? అమ్మా,
నువ్వు మాట్లాడుకో. చూడండి, మీ అనుమానాలకి భయాలకి నేను హామీ ఇస్తున్నాను. ఎలాంటి డిస్టర్బెన్స్ నా చెల్లి పెళ్లిలో జరగదు. అవును, మీది అనుమానం, నాది నమ్మకం. ఆ నమ్మకంతో చెప్తున్నాను, మీకే లోటు రాదు. ఈ పెళ్లిలో చిన్న ఆటంకం కూడా జరగదు.